అన్నమాట. ఈ శివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలప్పుడు లింగోద్భవ కాలంలో మన లోపల దాగి ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తిని, బ్రెయిన్లో ఉన్నటువంటి జ్ఞానశక్తిని, వెన్నుపూసలో ఉన్న క్రియాశక్తిని ఎన్లైటన్ చేసుకొని ఆ శివస్వరూపాన్ని, శక్తి స్వరూపాన్ని, ప్రాణస్వరూపాన్ని ఎన్లైటన్ చేసుకొని ఆ యొక్క శక్తిని విశ్వవ్యాపితమైనటువంటి శక్తితోటి కలపాలి. అది ఈ శివరాత్రి యొక్క లక్ష్యము, ధ్యేయము. శవస్వరూపంగా ఉన్నటువంటి వాళ్ళము శక్తి ఉంటే శివం అవుతాం. శక్తి కనుక లేకుండా పోతే శవంతో సమానం. శవం అంటే శరీరం. ఈ శరీరంలో శక్తి కనుక మనం నింపుకున్నట్లయితే, శక్తివంతమైతే మనమే శివస్వరూపం అవుతాం. అప్పుడు మనం త్రిగుణాతీతం అవుతాం. అప్పుడు మనం త్రిగుణాతీతమైనటువంటి శక్తిని సంపాదించుకొని త్రిపురాన్ని కూడా నాశనం చేసుకొని కట్ చేసి త్రిపుర సుందరిని మనం చేసుకొని, త్రిపుర సుందరి అంటే మనలో ఉండేటువంటి ఆ యొక్క శక్తి త్రిపుర సుందరి. నీలతో ఇది మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర అని నీలపు రంగు కాంతితో మనలో మెరుస్తూ ఉన్నటువంటి ఆ శక్తి త్రిపుర సుందరి. ఈ శివరాత్రి మనందరికీ నిజమైనటువంటి శివరాత్రి కావాలని కోరుకుంటూ చక్కగా లోపల ఉన్నటువంటి ఆ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని హృదయంలో, బ్రెయిన్లో, వెన్నుపూసలో ఉన్నటువంటి ఈ 3 శక్తుల్ని ఎన్లైటన్ చేసుకొని గ్రహించి శక్తివంతమై సాక్షాత్తు శివస్వరూపంగా మనం మారే ఈ విశ్వానికి, ఈ ప్రపంచానికి శాంతినిచ్చేటువంటి స్థాయికి రావాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ శివమస్తు కళ్యాణమస్తు అని చెప్పేసి అనుగ్రహ సందేశాన్ని అందిస్తూ విరమిస్తున్నాను.